వచ్చిన పరిస్థితి లేదు. ఈ మిగతా 20% ఏదైతే ఉందో దాంట్లోనే జనసేన, దాంట్లోనే బీజేపీ, దాంట్లోనే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన మన కేఏ పాల్ గారి పార్టీ అన్ని అందులోనే ఉన్నాయి. అంతే. కాబట్టి ఇవన్నీ కలిపి 20%. ఇప్పుడు ఈయన 20% 20%లో చేల్చాల్సిందే గాని అంతే. వైసీపీ వాడు ఈయనకి ఎందుకు వచ్చి చేల్తాడు బేసిక్ గా అంటే ఈయన అనుకునేది ఏంటంటే నేను వైసీపీ నుంచి వచ్చాను, వైసీపీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, ఇప్పటికి కూడా కోటరీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా కూటమిలోకి వెళ్ళారు, వాళ్ళకి అవకాశం కూటమి ఇవ్వట్లేదు కాబట్టి నా దగ్గరకు వస్తారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ లో అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ రాలి లైక్ రేపు వర్మ లాంటి వాళ్ళు లేదా వాళ్ళకి వైసీపీలో కూడా ఛాన్స్ రాదు కాబట్టి జనసేనలో కానీ బీజేపీ కూటమిగా ఉండటం వల్ల సీట్లు రాని వాళ్ళందరూ రేపు మన వైపుకి వస్తారు అన్న ఒక ఎత్తుగడతో పార్టీ పెడుతున్నారని నేను అనుకుంటున్నా. మేబీ అది మంచి పరిణామం కూడా. కొంతమందికి షెల్టర్ అవుతుందేమో లేనప్పుడు ఒక చాయిస్ అనేటటువంటి కోణంలో ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది. గుర్రం ఎగరావచ్చు, దాన్ని మనం తప్పడానికి కూడా లేదు. అదృష్టం అంటే ఒక్కోసారి కొట్టేయచ్చు. కానీ ఒకటిసారి ఇందాక మీరన్న పాయింట్, లాస్ట్ టైం 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్ కొంతవరకు దూరం అయ్యింది 19 తర్వాత, అదే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దూరం అయింది. దాన్ని టీడీపీ కూడా గ్రాప్ చేసుకోలేకపోయింది, కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అటు మొగ్గు చూపట్లేదు. అలాంటి వాళ్ళకి ఒక పార్టీ కావాలన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి పార్టీ ఒక షెల్టర్ అవుతుంది. నేను అట్లా అనుకోవట్లేదండి. అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మొన్న టీడీపీని ఓన్ చేసుకుంది సీమలో రెడ్లే కదా గెలిచింది చాలా చోట్ల టీడీపీ తరఫున. బట్ ప్రాక్టికల్ గా అంటే ఇదేంటంటే పవర్ అనేటటువంటిది అనుభవించిన వాళ్ళు రెడ్లు కానీ కమ్మ సామాజిక వర్గాన్ని పవర్ని ఎంజాయ్ చేయడం ఎట్లా అనేది తెలిసిన వాళ్ళు వాళ్ళని ఆ పవర్ ఎంజాయ్ చేయనియట్లేదు. ఇప్పుడు రామప్రసాద్